ఇది మరీ దారుణం స్వామి. మొన్న మే 31 రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ది. ఈరోజు జూన్ 14, 2 వారాల్లోనే ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. అసలు ఇట్లా 2 వారాలకే ఓటీటీకి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. సినిమా నాకైతే నచ్చలేదు పర్సనల్గా, కానీ బట్ సినిమా కమర్షియల్గా హిట్ అయింది. 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 2 వారాల్లో, 10 కోట్లు షేర్ వచ్చింది, 1 కోటి లాభం కూడా వచ్చింది డిస్ట్రిబ్యూటర్లకి. అయినా ఇలా 2 వారాలకే ఓటీటీకి ఇవ్వడం అనేది నిజంగా దారుణం అని చెప్పాలి. ఇంతకుముందు కూడా ఇలాగే సత్యదేవిది కృష్ణమ్మ అనే సినిమా అయితే 1 వారంకే వచ్చింది. అంటే ఆ సినిమా ఆడలేదు, ఫ్లాప్ అయింది. కానీ సరే, వాళ్ళు ఏదో డబ్బులు కొద్దిగా నష్టాలు పూడ్చుకోవడానికి ఓటీటీకి ఇచ్చారు అమెజాన్కి అనుకున్నాం. కానీ బట్ ఇది పర్లేదు, బాగానే ఉంది. అందులో సితార్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద సంస్థ, వీళ్ళు కూడా ఇలా చేయడం 2 వారాలు రావడం దారుణం అసలు. కనీసం అంటే ఒక రూల్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, 4 వారాలు చిన్న సినిమాకి, 6 వారాలు పెద్ద సినిమాలు. కానీ ఎవరు కూడా ఆ రూల్ పాటించట్లేదు. వారం 2 వారాలకే ఇక ఓటీటీకి వస్తే ఇక థియేటర్లకు ఎందుకు వెళ్తారు? ఎవరెవరైనా కానీ ఎంత సినిమా అయినా కానీ 2 వారాలు ఓటీటీకి వచ్చేస్తుంది అన్న ఐడియా ఉంటే ఎవరు పోరు థియేటర్లకు. ఆల్రెడీ మొన్న థియేటర్లన్నీ బంద్ అయ్యాయి, ఎవరు థియేటర్కి రావట్లేదు అనేసి. ఇంకా కల్కి సినిమా వచ్చే వరకు నాకు తెలిసి ఇంకెవరు థియేటర్కి పోయేటట్టు లేరు. ఎందుకంటే ఇలాంటి సినిమాలన్నీ ఇంకా ఓటీటీ బాట పడితే 1-2 వారాలకే. మరి దారుణం ఇది మాత్రం నిజంగా. విశ్వక్సేన్ కూడా తన సినిమా మార్కెట్ని తనే చంపుకుంటున్నాడు. రేపొద్దున విశ్వక్సేన్ కొత్త సినిమా ఏదైనా వచ్చినా సరే 2 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుందని ఎవరు థియేటర్ కూడా వెళ్ళరు. ఇది చాలా దారుణం పరిస్థితి. తప్పిది. సినిమా తీసేది థియేటర్ల కోసమే, ఓటీటీలు టీవీలు ఇవన్నీ ఎక్స్ట్రా. కానీ వీటికే ఓటీటీ టీవీకి టార్గెట్ పెట్టి తీసినప్పుడు థియేటర్లకు రావద్దు, డైరెక్ట్ ఓటీటీకి వచ్చేయండి. నిజంగా ఇది మాత్రం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. సరే, ఇక నెట్ఫ్లిక్స్లో ఉంది, ఎవరైనా థియేటర్లో చూడకపోయింటే చూస్తా అంటే మీ ఇష్టం. సినిమా అయితే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఒకవేళ చూస్తే కూడా ఫ్యామిలీస్తో చూడొద్దు. కొద్దిగా బూతు మాటలు, బూతు సీన్లు ఉన్నాయి. హీరోయిన్ ఎక్స్పోజింగ్, స్కిన్ షో, ఒక పాట, ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి అడల్ట్స్ ఇండివిజువల్గానే చూడండి. ఓకే, బాయ్.